జగన్ చేసిందేమిటని ఏపీపీసీసీ అధ్యక్షులు షర్మిల ప్రశ్నించారు. నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగానే జగన్ చూస్తున్నారని విమర్శించారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ఓట్లు వేయొద్దని కోరారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే కదా. ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, వైన్ మాఫియాలు, మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు, మీ డబ్బులే తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్పా వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? మీరు ఓట్లేసింది ఒక్కడికి, కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా, మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేదట, ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషనే ఉండాలట, వాళ్ళ కమిషన్లు ఇవ్వాలట, లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట. ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అన్నా ఇన్న కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని హత్యలు చేసినా, మైనర్ బాలికల రేప్ కేసులున్నా, ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా? పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏ అధికారం అన్నా? మీరిచ్చిన అధికారం. మీరు ఓట్లేస్తే గెలిచారు, మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేమనాలి? యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి, హత్యలు చేసుకోండి. ఆఖరికి సొంత చిన్నాన్న విషయంలో కూడా హత్య జరిగితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి అక్యూజ్డ్ గా సిబిఐ చెప్తుంది అక్యూజ్డ్ అని. మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు అంటే ఇక హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఇది మాఫియా రాజకీయాలు, గూండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి? ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది? ఎందుకు చేశారు ముఖ్యమంత్రిగా? కుందు నది, ఆ నదిని విస్తీర్ణం చేస్తాము, అది ఉప్పొంగకుండా చూసుకుంటాము, నంద్యాలలోకి రాకుండా నష్టం జరగకుండా చూసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? అయిందా అన్నా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని కథలుగా చెప్పారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పాడా లేదా? సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది, 5 సంక్రాంతులు అయిపోయాయి. ఎన్ని క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో, అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని భర్తీ చేశారు? మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాశారా? ఏం చేశారు? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇలాగే మైకు పట్టుకుని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం. 6,000తో ఒక డగా డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా? సచ్చేదా? 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఉద్యోగాలే ఇవ్వలేదు. ఆఖరికి ఇప్పుడు ఇస్తే ఏం లాభం అన్నా? ఎవరికి వచ్చినట్ట ఉద్యోగాలు? 5 సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా వచ్చారా? 5 సంవత్సరాలు ఎన్నికలు అయ్యాయి, ఒక్కసారైనా వచ్చారా? మీకు వరదలు వచ్చాయా? మీకు పంట నష్టం అయిందా? మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లున్నాయా? లేవా? ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా? అడిగారా? ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు